రజనీకాంత్ డేట్స్ కో ఎంత డిమాండ్ ఉంటుంది అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన కొత్త సినిమా దర్శకుడు ఎవరు అనేది కొంతకాలంగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో టాలీవుడ్ డైరెక్టర్ వైపు చూశాడు సూపర్ స్టార్, కానీ ఎందుకో మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ హస్బెండ్ డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తాడట. కూలీ తర్వాత జైలర్ 2 ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ మూవీ తర్వాత సంగతి ఏంటి అంటే కొంతకాలంగా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈలోపు కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. అయితే ఎంతైతే వేగంగా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బయటకు వచ్చాయో అంతే వేగంగా వెనక్కి వెళ్ళింది. రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ అంటే చిన్న విషయం కాదు. అందుకే దర్శకుడి ఎంపిక ఆలస్యం అవుతోంది. కూలీ రిలీజ్ కి ముందు వరకు లోకేష్ కనకరాజ్ ఈ మల్టీ స్టారర్ డీల్ చేయాల్సింది. కానీ ఇప్పుడు అతను రేస్ లో లేడు. మరో దర్శకుడి కోసం రజనీ కమల్ వెతుకుతున్నారు. మల్టీ స్టారర్ తెరకెక్కించేందుకు టైం పడుతూ ఉండడంతో ఈ లోపు రజనీకాంత్ మరో చిత్రం చేయాలనుకుంటున్నాడు. అందుకోసం గతంలో కల్కి దర్శకుడి నాగ్ అశ్విన్ తోనూ చర్చలు జరిపాడు. కానీ ఇప్పుడు ఖుష్బూ భర్త తమిళ దర్శకుడు సుందర్ సి కి ఛాన్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. తమిళ నట సుందర్ సి వరుసగా అరుణ్మణి సిరీస్ మూవీస్ తో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడికి రజనీకాంత్ డేట్స్ ఇవ్వటం తమిళ నాట సంచలనంగా మారింది.